నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మీ చిన్నారి బాబుకి మంచి పేరు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో విష్ణు సహస్రనామాల్లోని అబ్బాయిల పేర్ల గురించి తెలుసుకుందాం. అన్ని అక్షరాలలోని పేర్లు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అగ్రాహ్య, ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలు లేనివాడు. అచ్యుత్, ఎట్టి వికారములకు లోను కానివాడు, ఎటువంటి మార్పు పొందనివాడు. అశోక్, శోకము లేనివాడు. అర్ణవ్, జ్ఞానసముద్రం వంటివాడు. అతుల్, సాటి లేనివాడు. అనయ్, తనను నడుపువాడు, మరొకడు లేనివాడు. అజిత్, ఎవరికీ తల ఒగ్గనివాడై జయింప వీలు కానివాడు. అనీష్, తనకు ప్రభువు కాని నియామకుడు గాని లేనివాడు. అర్చిష్మాన్, తేజోరూపుడు. అర్చిత్, సమస్త లోకములచే పూజింపబడువాడు. అనిరుద్ధ్, శత్రువులచే అడ్డగింపబడనివాడు. అనంత్, అంతము లేనివాడు, సర్వత్రా సర్వకాలములందు ఉండువాడు. అర్క, శ్రేష్ఠులైన బ్రహ్మాదుల చేత అర్చింపబడువాడు. అనిల్, ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు. అశ్వత్థ, అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు. అనఘ, పాపరహితుడు. అచింత్య, చింతించుటకు వీలు కానివాడు. అచ్యుత్, స్వరూప సామర్థ్యములయందు పతనము లేనివాడు. అనంతజిత్, అనూహ్యమైన శక్తి సామర్థ్యములు కలవాడై రణరంగమున ఎదిరించు వారిని జయించు శక్తి కలవాడు. అవ్యయ్, వినాశము లేనివాడు. అధోక్షజ, మన ఇంద్రియముల విషయాలకు అతీతమైనవాడు. అధృత్, స్వతంత్రుడు, అందరిచేత ప్రేమించబడేవాడు. అమిత విక్రమ్, అమితమైన పరాక్రమము కలవాడు. అనుత్తమ్, అందరిలోకి ఉత్తమమైనవాడు. ఆదిత్య, అదితి యొక్క కుమారుడు, సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు. ఆదిదేవ్, తొలి దేవుడు. ఆనంద్, ఆనందమునొసంగువాడు, ఆనందమే తన స్వరూపముగా కలవాడు. ఆశ్రిత్, అందరికీ ఆశ్రితుడైనవాడు. ఈశ్వర్, ఒకరి సహాయము లేకనే సమస్త కార్యములు నెరవేర్చగలిగినవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు. ఈశాన్, సర్వభూతములను శాసించువాడు. ఉపేంద్ర, ఇంద్రునికి పైనుండువాడు. ఉద్భవ్, ఉత్కృష్టమైన జన్మ కలవాడు. కేశవ్, కేశి అనే అసురుని వధించినవాడు, పొడవైన కేశములు కలవాడు. కృష్ణ, సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు, సర్వమును ఆకర్షించువాడు, నీలమేఘశ్యాముడు. కుముద్, కు అనగా భూమి, అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు. కపిల్, ఋషులలో కపిలుడు తానైనవాడు. గోవింద్, గోవులకు ఆనందాన్నిచ్చువాడు, గోవులను రక్షించువాడు, భూమికి ఆధారభూతమైనవాడు. చక్రి, సుదర్శనమను చక్రమును ధరించినవాడు. చంద్రాంశ్, చంద్రుని వలె వెలిగేవాడు. జనార్దన్, ఆనందము కలిగించువాడు. జై, సర్వులను జయించి వశపరుచుకొనువాడు. జయంత్, సర్వవిధములైన విజయములకు ఆధారభూతుడు. జితమన్యు, క్రోధము ఎరగనివాడు. జీవన్, సర్వజీవులయందు ప్రాణశక్తి తానైనవాడు. జనేశ్వర్, జనులందరికీ ఈశ్వరుడు. జీవా, జీవించువాడు, అమరుడు. త్రివిక్రమ్, మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు. త్రిలోకేష్, మూడు లోకములకు ప్రభువు. దామోదర్, ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు. దేవ్, క్రీడించువాడు, దేవదేవుడు. దక్ష్, సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు. దేవకీ నందన్, దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు. దేవేష్, దేవదేవుడు. దుర్జయ్, ఇతరులు జయించలేని ఓడించలేనివాడు. ధ్రువ్, అవినాశి అయి స్థిరమైనవాడు. ధర్మ, ధర్మస్వరూపుడు. ధనంజయ్, ధనమును జయించినవాడు. ధనేశ్వర్, అమితమైన సంపదకు అధిపతి. ధనుర్ధార్, ధనస్సును ధరించినవాడు. దుర్జయ్, ఎవరిచేత జయింపబడనివాడు, ఎవరూ ఓడించలేనివాడు. దుర్లభ్, అరుదైనవాడు, పొందుటకు దుర్లభమైనవాడు. ద్యుతిధర్, తేజస్సు కలవాడు. నారాయణ, నరులకు ఆశ్రయమైనవాడు. నందన్, సర్వులకు ఆనందము నొసగువాడు. నంద, విషయ సంబంధమైన సుఖమునకు దూరంగా ఉండేవాడు. పద్మనాభ, నాభియందు పద్మము కలవాడు. ప్రభు, సర్వమునకు ప్రభువైనవాడు. పురుషోత్తం, పురుషులందరిలోనూ ఉత్తముడు. పర్జన్య,
వర్షమును కలిగించువాడు వరుణదేవుడు, విష్ణువు, ఇంద్రుడు. పవన్ సకలమును పవిత్రమునర్చువాడు. పరమేశ్వర్ ఉత్కృష్టమైనవాడు. ప్రీతివర్ధన్ భక్తులలో భగవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు. ప్రణవ్ ప్రణవ అంటే ఓంకార స్వరూపమైనవాడు. ప్రమోదన్ సదా ఆనందమునందు ఉండువాడు. ప్రభౌ ఘనమైన అద్భుతమైన శక్తి కలవాడు. ప్రద్యుమ్న విశేష ధనము కలవాడు. పుండరీకాక్ష కమలముల వంటి కన్నులు కలవాడు. పురంధర్ ఇంద్రుడు. బ్రాహ్మణ్య బ్రహ్మను అభిమానించువాడు. బ్రహ్మ బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు. బ్రహ్మవర్ధన్ సృష్టించువాడు, సృష్టికర్త. బ్రహ్మజ్ఞ వేదములే తన స్వరూపమని తెలుసుకొనినవాడు. భూషణ్ ఆభరణములు ధరించినవాడు. బ్రహ్మవిత్ సృష్టించువాడు, సృష్టికర్త. బ్రహ్మ వివర్ధన్ సృష్టించువాడు. భాను స్వప్రకాశ స్వరూపుడు. భగవాన్ భగమను 6 లక్షణములు సమగ్రముగా ఉన్నవాడు భగవంతుడు. మను మననము చేయువాడు. మాధవ్ శ్రీదేవికి భర్త అయినవాడు. మధుసూదన్ మధు అను రాక్షసుని వధించినవాడు. మధు భక్తులకు మధురమైన మకరందము వంటివాడు. మహేంద్ర దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు. మహీధర్ భూమిని ధరించినవాడు. మహార్ది మహావిభూతులు కలవాడు. మనోహర్ మనస్సులను హరించువాడు. మహాదేవ్ గొప్ప దేవుడు. ముకుంద ముక్తినొసగువాడు. మహర్షి వేదవిదుడైన తపస్వి. మహాతేజ గొప్ప తేజస్సు కలవాడు. మాధవ్ మౌన ధ్యాన యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు. మహాన్ దేశకాలాదులను అధిగమించి ఉన్నవాడు. మహర్షి ఋషులలో గొప్పవాడు. మహావీర్ గొప్ప వీరుడు. యజ్ఞభృత్ యజ్ఞములను సంరక్షించువాడు. యజ్ఞకృత్ యజ్ఞములను నిర్వహించువాడు. రుద్ర దుఃఖమును లేదా దుఃఖ కారణమును పారద్రోలువాడు. రోహిత్ మత్స్యరూపమును ధరించినవాడు. రవి తన విభూతి అయిన సూర్యుని ద్వారా భూమి నుండి సర్వరసములను గ్రహించువాడు. రామ్ నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు. రథాంగపాణి సుదర్శన చక్రము చేతియందు కలవాడు. రత్ననాభ్ రత్నములను ధరించువాడు. రత్నగర్భ అయిన సముద్రమునందు నివసించువాడు. రవిలోచన్ సూర్యునిలా వెలిగే కన్నులు కలవాడు. లోహితాక్ష ఎర్రని నేత్రములు కలవాడు. లోకనాథ్ సమస్త లోకములకు నాథుడైనవాడు. లక్ష్మీవాన్ లక్ష్మీ సంపద కలిగినవాడు. విష్ణు విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. విక్రమ్ శౌర్యము కలవాడు. విశ్వక్సేన్ అసురుల సేనలను నిర్జించినవాడు. వేదవిత్ వేదములను విచారించువాడు. విజయ్ ఆత్మజ్ఞానముతో వైరాగ్య సంపన్నుడై శ్రేష్టమైన జయము నొందువాడు. విశిష్ట శ్రేష్టతముడు మిక్కిలి గొప్పవాడు. వర్ధన్ ఆశ్రితులైన వారి శ్రేయములను వృద్ధి నొందించువాడు. వర్ధమాన్ ప్రపంచ రూపమున వృద్ధి నొందువాడు. వేగవాన్ అమితమైన వేగము కలవాడు. విశ్రామ్ జీవులకు పరమ విశ్రాంతి స్థానమైనవాడు. విదారణ్ దుష్టులను చీల్చి చెండాడువాడు. వినయ్ దుష్టులను దండించి వినయము కలిగించువాడు. వరుణ్ తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు. విశోక్ శోకము లేనివాడు. విశోధన్ తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు. వీర్ వీరత్వము కలవాడు. వాసుదేవ్ వాసుదేవునకు కుమారుడు. వంశవర్ధన్ వంశమును వృద్ధి చేయువాడు. వాసు సంపద కలిగినవాడు. వేదాంగ్ వేదముల నుండి జనించినవాడు. శ్రీమాన్ సదా లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు. శుభప్రదుడు సర్వవిధములైన ఐశ్వర్యములు కలవాడు. శర్వ సకల జీవులను సంహరింపచేయువాడు. శివ శాశ్వతుడు. శ్రీనివాస్ శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు. శౌరి బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణచినవాడు. శత్రుఘ్న శత్రువులను సంహరించువాడు. శివ తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు. శ్రీవాస్ వక్షస్థలమున లక్ష్మీదేవికి నివాసమైనవాడు. శ్రీపతి లక్ష్మీదేవికి భర్త అయినవాడు. శ్రీధర్ శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు. శంభు సర్వశ్రేయములకు మూలపురుషుడు. శ్రీకర్ శుభముల నొసగువాడు. శతానంద్ అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు. శౌరి శూరుడను వాడి వంశమున పుట్టినవాడు. శూరసేన్ శూరత్వము గల సైనికులు కలవాడు. శతానన్ ఆనందముఖములు కలవాడు.
అనంత ముఖములు కలవాడు. శుభాంగ్ దివ్యములైన సుందరములైన అవయవములు కలవాడు. శత్రుజిత్ శత్రువులను జయించువాడు. శిశిర్ శిశిర ఋతువు వలె చల్లబరుచువాడు. సురేష్ దేవతలకు ప్రభువైనవాడు. సిద్ధ్ పొందవలసినదంతయు పొందినవాడు. సత్య సత్యస్వరూపుడు. సింహ సింహము పాపములను నశింపచేయువాడు. సిద్ధార్థ పొందదగినదంతయు పొందినవాడు. సుదర్శన్ భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు. సుషేణ్ శోభనమైన సేన కలవాడు. సుందర్ మిక్కిలి సౌందర్యవంతుడు. సులోచన్ అందమైన నేత్రములు కలిగిన భగవానుడు. సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు. సిద్ధ సత్వస్వరూపుడై పూర్ణరూపుడై భగవానుడు సిద్ధః అని తెలియబడువాడు. సూర్య ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు. సురేశ్వర్ దేవతలకు ప్రభువైనవాడు. ఋషికేశ్ ఇంద్రియములకు ప్రభువు. హరి అజ్ఞానజనిత సంసార దుఃఖమును సమూలముగా అంతమొందించువాడు. హేమాంగ్ బంగారు వన్నెగల అవయవములు కలవాడు. ఇలాగే ఆడపిల్లల కోసం లలితా సహస్రనామం నుండి పేర్లు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. మీకు ఇంకేదైనా అక్షరాలతో పేర్లు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మగపిల్లల పేర్ల కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.